నరసరావుపేటలో ఎమ్మెల్యే చెదలవాడ అరవిందబాబు సమావేశం నిర్వహించారు. ఎస్పీ కార్యాలయంలో లాయర్ శ్రీరామనేని ప్రసాద్ కు లీగల్ అడ్వైజర్ పోస్ట్ కోసం 8 నెలల క్రితం దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. ఈ పోస్టింగ్ కోసం ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎంపీ లావు కృష్ణ దేవరాయలు సిఫార్సు లేఖలు ఇచ్చినట్లు వెల్లడించారు. అలాగే శ్రీరామినేని ప్రసాద్ ఎంపీకి ఎన్నికల ఏజెంట్ గా కూడా పనిచేశాడని పేర్కొన్నారు. డీజీపీకి ఆన్లైన్లో లేఖ పెట్టి అపాయింట్మెంట్ ఆర్డర్ త్వరితగతిన ఇవ్వాలని కోరినట్లు 8 నెలలుగా పెండింగ్ లో ఉన్న ఈ ప్రక్రియను తానే అక్కడ ఉండి నిన్న పూర్తి చేయించానని చెప్పారు. ఎస్పీ కార్యాలయంలో ఎలాంటి వివాదం జరగలేదని, మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. 19 అధికారాన్ని కోల్పోయిన తర్వాత 2024లో ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత అమరావతి రాజధాని కోసం బీజం వేయటం జరిగింది. పక్కాగా రాజధాని నిర్మించుకుందాము, అదేవిధంగా ఒక 5,000 ఎకరాలతోటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒకటి నిర్మించుకుందాము, అదేవిధంగా ఎకనామిక్ గ్రోత్ జోన్గా అమరావతి రాజధానిని మరి పైకి తీసుకురావడానికి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి ఆలోచనతోటి, నారా లోకేష్ బాబు గారి మరి ఆలోచనతోటి ఐటీ పార్కులు కానీ ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రంలో వైజాగ్ని ఇండస్ట్రియల్ హబ్గా, అమరావతి రాజధాని ఎకనామిక్ గ్రోత్గా, అదేవిధంగా రాయలసీమని హార్టికల్చర్ హబ్గా దీన్ని మార్చడం జరిగింది. ఇవన్నీ కూడా ఆంధ్రలో అందరూ కూడా రైతులు, ఉమ్మడి కుటుంబ నాయకులు, కార్యకర్తలు, మహాశక్తి మహిళలు, వీర మహిళలు అందరూ కూడా కష్టంతో అమరావతి రాజధాని కోసం 5 ఏళ్ళు ఎంతో కష్టపడ్డాం. చంద్రబాబు నాయుడు గారు జోలు పెట్టి అమరావతి రాజధాని కోసం నిధులు కూడా సేకరించడం జరిగింది. ఇటువంటి కార్యక్రమంలో నారా చంద్రబాబు నాయుడు గారు నరసరావుపేట వచ్చినప్పుడు మరి మన పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరం కూడా దాదాపు 300 క్వింటాల బియ్యం వసూలు చేశాము. అదేవిధంగా చాలామంది మహిళా డాక్టర్లు మరి చేతుకున్న గాజులు కానీ, మెళ్ళ ఉన్న గొలుసులు ఇవన్నీ కూడా జోల్లో వేయటం జరిగింది. వీటి కిమ్మత్ మొత్తం కూడా దాదాపు 77 లక్షల రూపాయలని మన చరిత్ర పుటలలో అమరావతి బుక్లో రికార్డ్ చేయడం జరిగింది. నేను ప్రత్యక్షమైన సాక్షిని. 5 ఏళ్ళు కూడా అమరావతి గారికి పెట్టి అపాయింట్మెంట్ ఆర్డర్ తెప్పించమని అడిగాం. అంటే 8 నెలలు కూడా జరగని పని మేము అక్కడ కూర్చొని ఒక 10 గంటల్లో నేను అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకురావడం జరిగింది. ఎక్కడ కూడా వివాద